ఓం దుం దుర్గాయై నమః. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయ అనేది ఈ మంత్రానికి ముందు వెనక చెప్పాలన్నమాట. ఓం దుం దుర్గాయై నమః. విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. చక్కటి రూపాన్ని, చక్కటి యశస్సుని, చక్కటి ఆకర్షణని, చంద్రుడికి ఎంత ఆకర్షణ ఉందో అంత ఆకర్షణ ఇమ్మని అడుగుతున్నాం. వివాహంలో జయాన్ని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 30 సార్లు తగ్గకుండా చేసుకోవడం ద్వారా అనుకూలమైన వివాహం జరుగుతుంది. అనుకూలమైన భర్త లభిస్తాడు. మీ మనసులో అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా, ముఖ్యంగా ఆడపిల్లలకి తనకు వచ్చే భర్త ఇలా ఉండాలి, తన భర్త తనని ఇలా చూసుకోవాలి, ఇలా అన్ని రకాలుగా సకల సౌకర్యాలతో తనని చూసుకోవాలి అని కోరుకుంటారు. ఎవరైనా కోరుకుంటారు, దాంట్లో తప్పులేదు. సో అలాంటి వాళ్ళు వీళ్ళకి లభించి అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా విజయవంతమైన వివాహ వ్యవస్థ వాళ్ళ కుటుంబంలో ఏర్పడుతుంది.